ముందుగా ఈ వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ అస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గురుగ్రహం రెండో భావం అంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ రాహు గ్రహానికి సంబంధించిన ఈ రాహు అష్టమ భావం ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ 8వ స్థానాన్ని మనం దుస్థానంగా తీసుకుంటాము. ఇక రాహు గురించి చెప్పాలంటే అయినా సహజంగా పాపత్వం పొందిన గ్రహం. ఇలాంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు ఇటువంటి దుస్థానంలో ఉండడం అనేది చాలా నెగిటివ్ విషయంగా మనం చెప్పొచ్చు. శనిపాలక లగ్నాల వారికి ఈ రాహు గ్రహం చుట్టవుతాడు కాబట్టి వారికి కాంబినేషన్ అనేది కొంతవరకు పర్లేదు. అంతేగాని గురుపాలక లగ్నాల వారికి ఈ రాహు గ్రహం నెగిటివ్గా పనిచేస్తాడు. అందుకనే వాళ్ళకి ఇటువంటి దుస్థానంలో ఇటువంటి పాపగ్రహం ఉండడం అనేది చాలా నెగిటివ్ విషయంగా మనం చెప్పచ్చు. దీనివల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ ఫలితాలు మనం అనాలిసిస్ చేద్దాం. మీ లగ్నానికి రాహు గ్రహం శుభుడుగా ఉన్నా లేకపోతే బలంగా ఈ 8వ స్థానంలో ప్లేస్ అయినట్లయితే అప్పుడు ఆయన ఈ భావాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ 8వ స్థానం మనం సీక్రెట్ హౌస్గా మన లైఫ్లో జరిగే సడన్ చేంజెస్ గురించి, సడన్ ఈవెంట్స్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఇక రాహు గ్రహం కూడా ఇలా సడన్ గా రిజల్ట్స్ ఇచ్చి బాగా పనిచేయడంలో చాలా ముందుండే గ్రహం కాబట్టి ఈ ప్లేస్మెంట్ కారణంగా వ్యక్తిగతంగా ఆ పర్సన్స్ అనేవాళ్ళు చాలా సీక్రెట్స్ ని మెయింటైన్ చేసే పర్సన్స్ ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు అసలు ఎవరితో చెప్పరు, కానీ ఎదుటి వారికి సంబంధించిన విషయాలన్నీ వీళ్ళు ఈజీగా గ్యాదర్ చేయగలరు, చాలా సులభంగా తెలుసుకోగలరు. వీళ్ళకి ఎక్కువగా తెలియని విషయాన్ని తెలుసుకోవడం అండ్ అలాగే బాగా రీసెర్చ్ అనేది చేయడం అంటే బాగా ఇష్టంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అందుకే వీళ్ళు ఎక్కువగా సైకాలజిస్టులుగా కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా మెడిసిన్ సంబంధించిన ఫీల్డ్స్లో కానీ అండ్ అలాగే ఇలాగే సీక్రెట్ సైన్స్ అయినా ఆస్ట్రాలజీ అవ్వచ్చు, ఇలా ఈ విధంగా ఇండివిజువల్గా రీసెర్చ్ చేసే ఫీల్డ్స్లో వీళ్ళు బాగా రాణిస్తారు. రాహుగ్రహం పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి రాహు దశ వచ్చినప్పుడు వీళ్ళ లైఫ్లో బాగా సడన్గా పాజిటివ్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి జరుగుతాయి. అంటే అనుకోకుండా ఈ రాహు దశలో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి గొప్ప పేరు ప్రతిష్టని క్రియేట్ అవ్వచ్చు, లేకపోతే భారీ మొత్తంలో ఫైనాన్షియల్ లైఫ్ లో కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ లో కానీ పాజిటివ్ విషయాలు అనేవి జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక ఇదే రాహుగ్రహం మీ లగ్నానికి పాపం ఉన్నా లేకపోతే ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఏదైనా ఎఫెక్షన్ గురైనా అప్పుడు ఈ రాహుగ్రహం 8వ భావానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ గా పనిచేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే రాహుగ్రహం ఈ విధంగా మీ లగ్నానికి పాపగా ఈ భావన ప్లేస్ అవుతాడో ఇది ఆయుర్దాయానికి కానీ లేకపోతే మీ ఆరోగ్యానికి కానీ అంత మంచి విషయం అయితే కాదు. ఈ 8వ స్థానం అనేది మన వివాహం అయిన తర్వాత మన ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ అలాగే మన అత్తగారింటిని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి వాళ్ళ భార్య లేదా భర్త యొక్క ఫ్యామిలీ నుంచి సపోర్ట్ అనేది రాలేకపోవడం, లేకపోతే వాళ్ళు వీళ్ళ మీద బాగా నెగిటివ్గా ఉండడం కానీ వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది లోపించడం వల్ల ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వచ్చు. ఈ విధంగా పర్సనల్గా కానీ లేకపోతే మనీ పరంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు అనేవి క్రియేట్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రాహు గ్రహం కూడా నెగిటివ్ గా ప్లేస్ అయ్యాడు కాబట్టి ఈ రాహు దశ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా ఏదైనా యాక్సిడెంట్స్ అవడం కానీ లేకపోతే అనుకోని కారణాల సడన్ గా సర్జరీస్ అవడం కానీ సడన్ గా వీళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ విషయంలో కానీ గ్రోత్ అనేది చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక భారీ మొత్తంలో నెగిటివ్ ఫలితాలు ఇచ్చేలాగా అక్కడ రాహు గ్రహం పనిచేస్తుంది. తర్వాత మనం రాహు గ్రహం యొక్క దృష్టి విషయానికి వచ్చినట్లయితే 8వ స్థానంలో రాహు గ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ 12వ స్థానం మీద ఉంటుంది. సో ఈ 12వ స్థానం అనేది లాసెస్ గురించి, హైయర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి, హాస్పిటల్స్ గురించి, జైల్స్ గురించి, ఫారిన్ థింగ్స్ గురించి, ఫారిన్ ల్యాండ్స్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీ లగ్నానికి రాహుగ్రహం పాజిటివ్గా ఉండి అప్పుడు ఆయన ఒక పంచమ దృష్టి అనేది ఆ 12వ భావం మీద కనుక ఉన్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశ మీద వచ్చినప్పుడు ముఖ్యంగా ఫారిన్ ట్రావెల్స్ అనేవి అనుకూలంగా పనిచేసి ఏదైనా ఫారిన్ వెళ్ళి అక్కడ బాగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవడం వచ్చు. ఈ విధంగా వీళ్ళకి ఫైనాన్షియల్ కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఫారెన్ ల్యాండ్స్ నుంచి మంచి పేరు అనేది క్రియేట్ అయ్యి బాగా సంపాదించవచ్చు. ఇటువంటి పాజిటివ్ విషయాలు అనేవి జరుగుతాయి. అలా కాకుండా మీ లగ్నానికి రాహు గ్రహం 8వ భావంలో నెగిటివ్ గా ప్లేస్ అయ్యి అప్పుడు ఆయన పంచమ దృష్టి అనేది ఈ 12వ స్థానం మీద కనుకున్నట్లయితే అప్పుడు వీళ్ళకి ప్రత్యేకంగా ఈ రాహు దశ వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ కానీ బాగా లాసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే ఒక రకంగా బాగా కావాల్సిన వాళ్ళు దూరం అయిపోవడం కానీ లేకపోతే వాళ్ళు ఫైనాన్షియల్ గా బాగా వీక్ అయిపోయి అప్పుల్లోకి వెళ్ళిపోవడం కానీ ఇటువంటి నెగిటివ్ ఫలితాలు అనేవి అక్కడ రాహు ఇస్తాడండి. తర్వాత మనం రాహుగ్రహం యొక్క 9వ దృష్టి విషయానికి వచ్చినట్లయితే ఈ పంచమంలో ఉన్న రాహుగ్రహం యొక్క 9th ఆస్పెక్ట్ అనేది అక్కడ 4th హౌస్ మీద ఉంటుంది. ఈ 4th హౌస్ మనం మాతృస్థానంగా మన కంఫర్ట్స్ గురించి, లగ్జరీస్ గురించి అండ్ అలాగే మన ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి, నేటివ్ ప్లేస్ గురించి, నేటివ్ కంట్రీ గురించి, మన ఇంటి గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీ లగ్నానికి రాహుగ్రహం పాజిటివ్ ఉండి అప్పుడు ఆయన 9వ దృష్టి అనేది ఈ 4వ స్థానం మీద కనుకున్నట్లయితే
ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు వాళ్ళ జన్మించిన ప్రదేశం నుంచి కానీ లేకపోతే ఇండియా నుంచి కానీ బాగా దూరంగా ఉండి అక్కడ సెటిల్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ విత్ ఇన్ కంట్రీలో కనుక ఉన్నట్లయితే వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి బాగా దూరంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక్కోసారి చతుర్థాధిపతి బలహీనంగా ఉండి ఏదైనా ఎఫెక్షన్ గురైతే అప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది రాకపోవడం వచ్చు, లేకపోతే అనుకోని కారణాల వల్ల మదర్ నుంచి బాగా దూరంగా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ రాహుగ్రహం పాజిటివ్ ఉన్నాడు కాబట్టి ఓన్లీ వాళ్ళ మదర్ నుంచి సెపరేషన్ మాత్రమే చేస్తాడు, అంతేగాని మదర్తో కంప్లీట్గా రిలేషన్ బ్రేక్ అయిపోవడం అలాంటి ఫలితాలు అయితే ఇవ్వడు. ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి రాహు దశలు ఎక్కువగా మదర్ నుంచి ఏదైనా ప్రాపర్టీస్ రావడం అవ్వచ్చు, లేకపోతే వీళ్ళే స్వయంగా ఏదైనా ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ పర్చేస్ చేయడం అవ్వచ్చు. ఇటువంటి పాజిటివ్ విషయాలు అనేవి జరుగుతాయి. అలా కాకుండా ఇప్పుడు మీ లగ్నానికి రాహుగ్రహం నెగిటివ్ ఉంది, అప్పుడు ఆయన 9వ దృష్టి అనేది కూడా ఈ 4వ భావం మీద కనుక ఉన్నట్లయితే ముందుగా ఆయన ఆ 4వ భావానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ మదర్తో రిలేషన్ అనేది కంప్లీట్ గా నెగిటివ్ గా ఉండొచ్చు. అండ్ అలాగే ఖచ్చితంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ నేటివ్ ప్లేస్ లో ఉండడం కానీ లేకపోతే సొంత ఇంట్లో ఉండడం కానీ చాలా కష్టంగా మారే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా చాలా చేంజెస్ అనేవి ఉంటాయి. అంటే ఏ కారణం లేకుండా ఎక్కువగా స్కూల్స్ మారడం అవ్వచ్చు. అండ్ అలాగే ఒక స్టాండర్డ్ వరకు ఒక ఊర్లో చదివితే ఇక రిమైనింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది వేరే ఊళ్ళో కంటిన్యూ అవడం అవ్వచ్చు. ఇటువంటి ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు. ఇక చివరగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ మనం ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ సింహ లగ్నాన్ని తీసుకుని ఈ రాహుగ్రహాన్ని అష్టమ భావంలో తీసుకోవడం జరిగింది. ఈ సింహ లగ్నం అనేది గురుబాధ లగ్నం కింద వస్తుంది. ఈ గురుబాధ లగ్నాల వారికి ఈ రాహుగ్రహం శత్రుగ్రహం అవుతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ లగ్నం వారికి ఈ 8వ స్థానంలో రాహుగ్రహం ఉండడం అనేది కంప్లీట్ నెగిటివ్ కాంబినేషన్ అయితే మనం చెప్పొచ్చు. దీని కారణంగా వీళ్ళకి వ్యక్తిగత జీవితంలో రిలేషన్స్ కోల్పోవడం అవ్వచ్చు. అలాగే ఒక్కోసారి విపరీతంగా బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎడిక్షన్ అయిపోవడం అవ్వచ్చు. తరచుగా ఎక్కువగా అనారోగ్య సమస్యలను క్రియేట్ అవడం ఈ రాహు దశలనే వచ్చినప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ లైఫ్ లో కానీ బాగా లాసెస్ అనేవి క్రియేట్ అవ్వడం కానీ లేకపోతే ఏదైనా అనుకోకుండా సర్జరీస్ అనేవి చేయించుకోవాల్సిన అవడం ఇటువంటి నెగిటివ్ ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ అష్టమాధిపత్యం పొందిన గురుగ్రహం కూడా ఈ చార్ట్ లో అనుకున్నంత విధంగా పాజిటివ్ గా కనుక లేకపోతే ఇంకా ఈ రాహుగ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి పెరిగే అవకాశం అనేది ఉంటుంది. గురుగ్రహానికి ఇక్కడ అష్టమాధిపత్యం రావడం వల్ల ఆయన కనుక ఈ జాతక చక్రంలో బలంగా కనుక ఉన్నట్లయితే ఈ 8వ భావానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అండ్ అలాగే ఈ కర్కాటక లగ్నానికి ఇంకా శుభగ్రహాలైన గురువు కానీ కుజుడు కానీ వారి యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఈ రాహుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ రాహుగ్రహాన్ని వాళ్ళు కంప్లీట్ గా కంట్రోల్ చేసే కెపాసిటీ మీద వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఈ రాహు దశలైన వచ్చినప్పుడు ఆ శుభగ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ రాహు మీద ఉంది కాబట్టి ఆ వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా రాహుగ్రహం ప్లేస్మెంట్ అనేది నెగిటివ్ ఉంది కాబట్టి ఈ రాహు దశ అనేది అంత తొందరగా అయిపోతే అంత మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఇంకా దీని గురించి మనం డెప్త్ గా వెళ్ళాలంటే ఇక్కడ రాహుగ్రహం ఎన్ని డిగ్రీలు ఉన్నాడు, నవాంశలు ఎలా ఉన్నాడు, ఏ గ్రహాలు రాహుగ్రహాన్ని చూస్తున్నాయి అంటే అలాగే రాహుగ్రహం ఆయన ఒక ప్రత్యేక దృష్టితో ఈ లగ్నానికి ఏమైనా శుభగ్రహాన్ని బంధిస్తున్నాడా, ఇంకా రాహుగ్రహం 8వ భావంలో ఏదైనా గ్రహాలతో కలిసాడా అండ్ అలాగే చాట్ లో ఏమైనా షష్టాష్టకాలు అనేవి క్రియేట్ అయినాయా, ప్రధానంగా గోచారం అనేది ఏ విధంగా ఉంది అని ఇన్ని విషయాలు మనం గమనించిన తర్వాత మాత్రమే ఫైనల్ గా అక్కడ 8వ స్థానంలో రాహుగ్రహం ఎంతవరకు పాజిటివ్ గా పనిచేస్తున్నాడు అండ్ అలాగే ఎంతవరకు నెగిటివ్ గా పనిచేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. 8వ భావంలో రాహుగ్రహం అంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి నేను ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించిన మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఇందులో కంటెంట్ కనుక మీకు పాజిటివ్ అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశాన్ని ఈ రాహుగ్రహం క్రియేట్ చేసినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.